వాక్యంలోనికి మనం వెళుతూ ఉన్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 26వ వచనంలో మనం ఉన్నాం. మనం జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం, మనకి జీవితాలకి ప్రాక్టీస్లో పెడదాం. ఇది మన యొక్క జీవితాలకు మేలు కలుగు చేస్తుంది. 27వ వచనం నుంచి ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును ధన్యములైన కేకలు వేసి చెప్పగా, యేసు ప్రభు ఆయన చెప్తున్నటువంటి బోధ, ఆయన చెప్తున్నటువంటి చక్కటి వాక్యం అంట చాలా వినటానికి చక్కగా వినసొంపుగా ఉందట. కథలు కూడా వినసొంపుగా ఉంటాయి, కానీ ప్రభు మాటలు జీవాన్ని ఇచ్చేవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవము కలిగినటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు అనేకులు రక్షించబడుతూ ఉన్నారు, అనేకులు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి గొప్ప మాటలను వినటువంటి ఒక స్త్రీ అట యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ తల్లి ఎంత ధన్యురాలయ్యా అని ప్రభువుకి చెప్తూ ఉందంట. ప్రభువుకి చెప్తున్నటువంటి సమయంలో ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అవును కానీ దేవుని యొక్క వాక్యము విని దానిని గైకొను వారు ఇంకా ధన్యులట. అర్థమవుతుందా? అవును కానీ దేవుని యొక్క వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. గమనించాలి, అక్కడ యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియను గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీతో ప్రభు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, అది అలా ఉంచు. అర్థమవుతుందా? నా తల్లి ధన్యురాలే. అయితే ఇక్కడ మనం చాలా గ్రహించవలసినటువంటి మాట ఏంటంటే, సరే ఈ యొక్క వింటున్నటువంటి ఈ యొక్క వాక్యం ముందు చూసావా, ఆ యొక్క వాక్యము విని దాన్ని గైకొను వారు ధన్యులట. ఆ వాక్యం విని దాన్ని గైకొను వారు ధన్యులు. ధన్యత, అది ధన్యత, అది ధన్యత. ప్రియమైనటువంటి వారు, వాక్యాన్ని విని గైకొనటమే ధన్యత. వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటే ప్రభు ఏమని సెలవిస్తున్నటువంటి వారు ధన్యులట. ధన్యులు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతకంటే గొప్ప ధన్యత ఏది కూడా ఉండదు. అర్థమవుతుందా? మరియను ధన్యురాలు అంటూ ఉన్నారు, కానీ ప్రభు అంటున్నాడు అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే, నీవు వింటున్నటువంటి వాక్యం ముందు చూసావు, దాన్ని విని దాన్ని గై కొనుచు నీ జీవితానికి అప్లై చేసుకుని నీ జీవితంలో పాటిస్తూ నువ్వు జీవించగలిగితే అది ధన్యత. ఎందుకంటే ఆ వాక్యము నీ జీవితాన్నే మారుస్తుంది, నీ కుటుంబాన్నే మార్చగల శక్తి ఆ యొక్క వాక్యానికి ఉంది. పక్కోళ్ళని ధన్యులు అని అంటే అది గొప్ప విషయమేమి కాదు. నీ పక్కన ఉన్నటువంటి వారు చాలా ధనికులు కావచ్చు, నువ్వు వారిని అబ్బా వీళ్ళు ధన్యులరా బాబు అని అనుకోవచ్చు. వారి పిల్లలకు ఎదుగుదలను చూసి వీరు ధన్యులరా అని అనుకోవచ్చు. అక్కడ ఏం కనబడుతుందంటే, మనలో లేని ధన్యతను మనం కనబరుస్తున్నాం, వాళ్ళ ధన్యులు వీళ్ళ ధన్యులు అని. అయితే ప్రభు అంటున్నాడు, నీకొక ధన్యత ఉంది. అదేంటంటే, వాక్యాన్ని విని దాన్ని గైకొని మీరు నడుచుకుంటే వాళ్ళ కాదు, మీరు ధన్యులు, నేను ధన్యుణ్ణి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ప్రేమటువంటి వాళ్ళ మనం ధన్యులం. ఎందుకంటే ఇటు గొప్ప భాగ్యం, ఇటు గొప్ప వాక్యం మనకి వినబడుతూ ఉంది. మహారాష్ట్రలో మొన్న మీటింగులు పెట్టినట్టుగంట, వాళ్ళు వచ్చిన తర్వాత, మన రాక్ ఆఫ్ ఏజెస్ టీం వచ్చేసిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేశారట. వారి కోసం ప్రార్థన చేయండి దయచేసి. ఏమీ అవ్వదు, ఎందుకంటే ప్రభువు మనకు తోడే అన్నాడు. హల్లెలూయా. ఏమంటే, దేవుని కొరకు పాటు పట్టడం ధన్యత, దేవుని కొరకు తమ యొక్క జీవితాలను సమర్పించుకోవటం ధన్యత, దేవుల్లో నడుచుట ధన్యత, వాక్యాన్ని గైకొని దాన్ని పాటించుట ధన్యత. అంతకంటే ధన్యత ఏమీ లేదు. అంతకంటే ధన్యులు. దేవుడు ఒకడిని ధన్యుడు అని పిలిస్తే అదవుతుందా, అది అద్భుతం. అందుకనే మనం యోగ్యులముగా పిలువబడాలి అంటే, ఒకడిని దేవుడు యోగ్యుడని పిలిస్తేనే కానీ అతడు యోగ్యుడు కాడు. ఒకడిని ప్రభువు నువ్వు ధన్యుడు అని పిలిస్తేనే కానీ నువ్వు ధన్యుడవు కాలేవు. అదవుతుందా? ఆ ధన్యత దేవుడు ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యంలో నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను యోగ్యునిగా ధన్యునిగా
చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇతరుల ధన్యతలను చూసి, ఇతర గొప్పతనాలను చూసి మీరు ఆలోచన చేయొద్దు, కానీ నీవు ధన్యుడువా కావా, అట్టి ధన్యతను దేవుడు అనుగ్రహించినప్పుడు నీవు పొందుకున్నావో లేదో అని గ్రహించి నిత్యము వాక్యాన్ని నీవు వినేటువంటి వాడవగా, నడుచుకునేటువంటి వాడవగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను.